ఇంటర్వ్యూ చేశాం కానీ అది కూడా తృప్తి అనిపించలే. ఆమెకి ఏంది ₹1 సోషల్ సర్వీస్ అని ముందు ఖర్చు పెడితే గ్రామంలో ఎన్నికల సమయంలో డబ్బులు ఓటుకు నోటు ఇవ్వలేదని 84 ఓట్లు వేశారు. 2000. మీకు ఒక ఉదాహరణ చెప్తా భరత్ గారు. ఇప్పుడు మన పంచాయతీ ఎన్నికలు నేను కూడా పత్రికల్లో ఇక్కడ చదివిన పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒక గ్రామంలో 2-3 అభ్యర్థులు 2-3 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టారు. ఒక నిరుపేద అభ్యర్థి, నిరుపేద అంటే సరే మధ్యతరగతి అభ్యర్థి, ఆ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య కోతుల సమస్య. నేను సర్పంచ్ అయితే ఈ గ్రామంలోకి కోతులు రాకుండా చూస్తా అంటే ఆయన గెలిపించారు ప్రజలు. 2 కోట్లు ఇచ్చినా కూడా ప్రజలు డబ్బులకు ఆశపడలేదు భరత్ గారు. నిజంగానే ప్రజలు చాలా సందర్భాల్లో మనం చంద్రబాబు నాయుడు డబ్బులు వచ్చినప్పుడు ఓడిపోయినరు అన్ని రాజకీయ పార్టీలు, ఒక్క పేరు చెప్పడం అనవసరం కానీ డెఫినెట్ గా ప్రజలు అన్ని సందర్భాల్లోనూ కూడా డబ్బులను చూసే ఓటేస్తారనుకునేటువంటిది సరికాదు. కాకపోతే ఏంటంటే డబ్బులు ఎట్లాగూ ఇస్తారనేటువంటిది, డబ్బులు ఎట్లాగూ ఖర్చు పెడతారు, వీళ్ళు ఎన్నికలప్పుడు మాత్రమే వంగుతారని ప్రజల్లో కూడా ఒక నానుడి తయారైపోయింది. వీళ్ళని సరిగ్గా వంచాలంటే, సరిగ్గా పనిచేయాలంటే ఎన్నికలప్పుడే, తర్వాత వినరు అనేటువంటి ఒక భావనకి ప్రజలు కూడా వస్తున్నారు. ఈ కల్చర్ పోగొట్టడానికి ఒక నూతన రాజకీయ ఒరవడి రావాలి కదా భరత్ గారు. ఒక్క విషయానా, ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు మనం బొమ్మల్లో కూర్చొని అవి ఏరుకున్నట్టు మా రాజకీయ పార్టీ ఆ పార్టీ వచ్చినప్పుడు ధనమైందని ఒక ఆయన, ఈ పార్టీ నుంచి వచ్చినప్పుడే చెడిపోయిందని ఒక ఆయన, ప్రాంతీయ పార్టీలే నాశనమైన జాతీయ ప్రజలకు ఏంటంటే ఒకసారి అలవాటు చేశారు కాబట్టి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. కాకపోతే ఎక్స్క్లూజన్స్ ఉన్నాయి. అధికార పార్టీ అయితే 1000 ఇవ్వాలా, ఆపోజిషన్ అయితే 500 ఇచ్చినా పర్లేదు పాపం, కొంచెం డిస్కౌంట్ ఇస్తారు. ఆ నియత ఉన్నది, డిస్కౌంట్ ఇస్తారు. దేవప్రసాద్ గారు అన్నట్టు డబ్బులు ఇచ్చినా కూడా ప్రజలు తిరస్కరిస్తే, అందరు ఇస్తాను కాబట్టి తిరస్కరించేటప్పుడు తిరస్కరించి మళ్ళీ కొత్త ప్రభుత్వాన్ని తీసుకొస్తాను. తర్వాత వచ్చిన ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా ప్రతి ప్రజాప్రతినిధి టెన్షన్ ఉంటుంది, పనిచేస్తాను. ప్రజాప్రతినిధి పనిచేస్తలేరు కూడా, పనిచేస్తలేరని నేను ప్రజాప్రతినిధులు ఆనెస్ట్ గా పనిచేస్తూ చాలా మంది ఉన్నారు. 85% నిజాయితీగా పనిచేస్తూ ఉన్నారు కానీ వాళ్ళు కూడా ఈ వ్యవస్థలోనే ఉన్నారు. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. వాళ్ళకి ఇష్టం లేకున్నా కూడా బాధపడుతూ ఈ వ్యవస్థలో ఉన్నారు. అంటే వ్యవస్థ ఇప్పుడు ఏ ప్రధాన వ్యవస్థ మారాలి, ఎందుకంటే డబ్బుల వ్యవస్థ మారాలి అంతే. ఇప్పుడు అంత మాత్రాన డబ్బులు పెట్టినంత మాత్రాన ఓడిపోయినా గెలిచినా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసి తెల్లారులు టెన్షన్ పెట్టుకుని పనిచేస్తూ ఉన్నారు, ఖర్చు పెట్టుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికలు 52 లక్షల మంది ఓటేయబోతున్నారు. 52 లక్షలు అంటే ఓటు వేసినా వేయకున్నా తీసుకుంటారు. 52 ఇంటూ 52 లక్షలు ఇంటూ 1000 వేసుకుంటే 500 కోట్లు. 500 కోట్లు 1000 ఒకటే పార్టీ, ఒక్క పార్టీ 1000, 3 పార్టీలు కనుక 1000 ఇస్తే 1500 కోట్లు మున్సిపాలిటీలో ఒక యావరేజ్ వేసుకుంటే 1500 కోట్ల నుంచి 2000 కోట్లు ఖర్చు అవుద్ది. ఈ ఓన్లీ డబ్బులు ఇచ్చుడే. మళ్ళా ఇది లిక్కరు, తర్వాత ఈ ఏమంటారు కరపత్రాలు, పాంప్లెంట్లు, ఫ్లెక్సీలు, మందు, మటను, బిర్యానీ ఇవన్నీ తీసుకుంటే 2-3 వేల కోట్ల రూపాయలు ఖర్చు. మొత్తం స్టేట్ ఓటర్స్ 20% ఇప్పుడు దీనికి 2-3 వేల కోట్ల రూపాయలు ఖర్చు మొత్తం. ఇప్పుడు మీరు లెక్కేస్తే రాష్ట్ర బడ్జెట్ మించిపోయేటట్టుంది భరత్ గారు. ఇంకా షెడ్యూల్ సరే, ఎలక్షన్ కమిషన్ ఆ రోజు తిట్టాం షెడ్యూల్ ఎలక్షన్ కమిషన్ తక్కువ టైం పెట్టి మంచి పని చేసింది. లేకపోతే 4 రోజులు పెడితే నెల రోజులు పెడితే 4 రోజులు తాగించాల్సి వస్తుండే. భరత్ గారు, రాజకీయ నాయకులు పోటీ చేస్తూ అందరు ఈ పాట ఆపట్లేదు, తొందరగా ఎన్నికలు కావాలని కోరుకుంటారు. శరత్ గారు, మనం తప్పు చేసాం, ఎలక్షన్ కమిషన్ తిట్టాం కానీ ఎలక్షన్ కమిషన్ మంచి పని చేసి పైసలు ఇచ్చేది. లేకపోతే ఇవాళ నామినేషన్ విత్డ్రాయల్ 11వ తేదీ, ఎలక్షన్ వారం రోజులే టైం. ఇక ఏం తాగించే ప్రచారం అయిపోతుంది. ప్రచారం అయిపోయినా 10వ తారీఖు తాగిచ్చుడు తినిచ్చుడు ఉంటుంది కదా. ఇది డోర్ టు డోర్ క్యాంపెయిన్ దేవిప్రసాద్ గారు, ఇదేం ఎమ్మెల్యే కాదు, కౌన్సిలర్ గా మొత్తం డోర్ టు డోర్. ఇదేం పెద్ద ర్యాలీ. ప్రతి ఓటర్ను కలిసేటువంటి అవకాశం ఉంటది భరత్ గారు ఈ ఎన్నికల్లో. అదే ప్రతి ఓటు. ఇంతకు ముందు మా ఊర్లో ఎవరు బల్బు పెట్టిస్తాడు, మా వార్డులో మా ఊర్లో ఎవరు సాఫ్ చేయిస్తారు అనేది ఉండే. గుడి ఎవరు కట్టిస్తారు,
అని ఇవి ఉంటుండే. మాకు కిట్స్ ఇస్తారా, మాకు గ్రౌండ్ ఏర్పాటు చేపిస్తారా, ఇట్లా ఉండే. ఇప్పుడు కానంటే ఈ గ్రామ పంచాయతీలో ఈ మున్సిపాలిటీలో ఎలక్ట్ అయిన వాళ్ళు అర్జెంట్ గా చేయాల్సింది కోతుల సమస్యలు. ప్రతి మున్సిపాలిటీలో కోతుల నేను మీకు చెప్పిన కదా ఎగ్జాక్ట్. రెండవది కుక్కల సమస్యలు, వీధి కుక్కల సమస్యలు. ఇప్పుడు వీధి కుక్కల్ని ఏమన్నా అంటే ఏమంటారు, మళ్ళీ వస్తారు జంతు ప్రేమికులు వస్తారు. కానీ ర్యాబీస్ నిజంగా అది కరిస్తే మాత్రం ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో తెలియదు. జంతు ప్రేమికులకు కోపం రావచ్చు, కానీ ఎట్లా మరి దాని కంట్రోల్ అట్లీస్ట్ ఆ మున్సిపాలిటీ అయినా బడ్జెట్ పెట్టి ఆ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు భరత్ గారు చేయించాలి. అదొకటి. మూడవది చెట్లు పూర్తిగా తెలంగాణలో అదైపోయినాయి ఎన్విరాన్మెంట్. భరత్ గారు, మనుషులు మృగాలుగా మారుతున్నప్పుడు అసహించుకుంటున్నాం, ఆ మృగాలు ఏమైనా చేయాలని అంటున్నాం కదా మానవులకే. జంతువుల వల్ల కూడా అట్లా అయినప్పుడు మంచి జంతువులను ఎందుకు చేస్తారు భరత్ గారు? కాబట్టి ఎక్కడ సెగ్రిగేషన్ అక్కడ ఉంటది. మనుషులలో మృగాలు అయితే వాళ్ళని మనం చేస్తలేమా? కాబట్టి ఈ విషయాలన్నీ ఏంటంటే ఈ ఆలోచించేటువంటి ఈ విషయాల మీద దృష్టి పెట్టి పరిపాలన జరిపేటువంటి తీరిక గాని, అటువైపు దృష్టి పెట్టే ఆలోచన గాని ఏ రాజకీయ పార్టీలకి ఇప్పట్లో అయితే లేదు. ఇప్పుడు ఎవరు మార్గంలో వాళ్ళు ఉరుకుతున్నారు, సమస్యలు పెరిగిపోతా ఉన్నాయి. ఆ సమస్యలు అడగడానికి, ఆ సమస్యల మీద కొట్లాడడానికి, సమస్యల మీద నిలదీయడానికి, సమస్యలు అడగడానికే సమయం దొరకలేదు. ఈ మౌలికమైన సమస్యల పరిష్కారం కోసం అంత టైం పెట్టేటువంటి వ్యవహారం ఇప్పట్లో అయితే రాజకీయ పార్టీలలో కనబడతలేదు భరత్ గారు. శరత్ గారు, ఫైనల్ కామెంట్స్. ఒక్క విషయం సార్, యాక్చువల్లీ నేను సజీవ సాక్షిని చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు పరిపాలనకి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పరిపాలనకు వచ్చినాడో జిల్లాల వారీగా మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల వ్యవస్థ తీసుకొచ్చినాడు సార్. ఏం చేసినాడు, ఆ జిల్లాకు సంబంధించిన నాయకులందరినీ పిలిచినాడు. మీలో ఎవరికైనా ఇయ్యాలంటే మీరు ఆ ప్రతిపక్ష నాయకుడిని కలుసుకొని రా, వాడిని కలుపుకొని వస్తే నీకు నేను ఇస్తా అన్నాడు. అట్లా పువ్వాడ నాగేశ్వరరావుకు వీళ్ళకు మీరు ఇవాళ మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తే 70% ఏవైతే చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఇవ్వబడ్డాయో అవన్నీ రాజకీయ నాయకులకి ఇవ్వబడ్డాయి సార్.